బంగారు ఆభరణాల VA ఛార్జీలపై 50% తగ్గింపు. త్వరపడండి, అక్షయ లక్ష్మిని ఆహ్వానించండి. ది చెన్నై షాపింగ్ మాల్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. పశ్చిమ బంగాల్ రాజకీయాలను ఎస్ఐఆర్ కుదిపేస్తోంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ పేరిట చేపట్టిన ప్రక్షాళన కార్యక్రమం బంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత వివాదాస్పద అంశమైంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం నడిచింది. బంగాల్లో ఎవరు అధికారంలోకి వస్తారన్న విషయాన్ని ఎస్ఐఆర్ నిర్ణయిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ఈసారి బంగాల్ ఎన్నికలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బంగాల్లో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. రాష్ట్రంలో దాదాపు 30% ఉన్న మైనారిటీల మద్దతు ఎవరికి అన్నది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. వక్ఫ్ చట్టం, ఓబీసీ రిజర్వేషన్లపై అసంతృప్తితో ఉన్న ముస్లిం ఓటర్లు అధికార టీఎంసీకి దూరమై ఐఎస్ఎఫ్, ఎంఐఎం పార్టీల వైపు వెళతారని భావించారు. రాష్ట్రంలోని సుమారు 110 స్థానాల్లో ఈ ప్రభావం ఉంటుందని అంచనా వేశారు. అయితే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ బంగాల్ ఎన్నికల ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసింది. ఓటర్ల జాబితా నుంచి సుమారు 91 లక్షల మంది పేర్లను తొలగించడంతో తృణమూల్ కాంగ్రెస్ కంచుకోటల్లో బీజేపీ మతువా బెల్ట్లో కలకలం రేగింది. టీఎంసీ ఆశలను, బీజేపీ విస్తరణ కాంక్షలను ఎస్ఐఆర్ ప్రక్రియ అనిశ్చితిలోకి నెట్టింది. బంగాల్లోని 120 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా తొలగించిన ఓట్లు 2021లో గెలిచిన అభ్యర్థులు సాధించిన మెజారిటీల కన్నా అధికంగా ఉన్నాయి. తొలి విడత పోలింగ్ జరిగే 152 నియోజకవర్గాల్లో 39.57 లక్షల ఓట్లు ఎస్ఐఆర్ ద్వారా గల్లంతయ్యాయి. రెండో విడత పోలింగ్ జరిగే 142 అసెంబ్లీ స్థానాల్లో 49.38 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. ఎస్ఐఆర్ కారణంగా రాష్ట్రంలో ఓట్ల సంఖ్య 7.66 కోట్ల నుంచి 6.77 కోట్లకు తగ్గింది. అందులో అత్యధిక కోతలు ప్రభుత్వం ఏర్పాటుకు అత్యంత కీలకమైన మైనారిటీ ఉన్న ప్రాంతాల్లోనే చోటు చేసుకున్నాయి. ఎస్ఐఆర్ ప్రక్రియ అధికార టీఎంసీ పార్టీపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓటర్ల తొలగింపుతో 2011 నుంచి తృణమూల్ కాంగ్రెస్ కు ఆయువు పట్టులా నిలిచిన జిల్లాలపై భారీగా దెబ్బపడింది. ఇందులో ఉత్తర 24 పరగణాలు, దక్షిణ 24 పరగణాలు, ముర్షిదాబాద్, నదియా, మాల్దా, హుగ్లీ, హావడా, ఉత్తర దినాజ్పూర్, పూర్వ బర్ధమాన్ ఉన్నాయి. 31 అసెంబ్లీ సీట్లున్న ఉత్తర 24 పరగణాల జిల్లాలో 12.6 లక్షల ఓట్లను సర్ ద్వారా ఎన్నికల సంఘం తొలగించింది. 33 సీట్లున్న దక్షిణ 24 పరగణాల జిల్లాలో 10.91 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. 22 సీట్లున్న ముర్షిదాబాద్లో 7.48 లక్షల ఓట్లను ఈసీ తొలగించింది. టీఎంసీకి బాగా బలమున్న దక్షిణ బెంగాల్లో కూడా పరిస్థితులు ఆశాజనకంగా కనిపించడం లేదు. ఎస్ఐఆర్కు ముందు బంగాల్లో ప్రతి 1000 మంది పురుష ఓటర్లకు 959 మంది మహిళా ఓటర్లు ఉండేవారు. ఎస్ఐఆర్ తర్వాత అది 950కి పడిపోయింది. దీంతో మమతకు అండగా నిలిచే మహిళల ఓట్లకు భారీగా కోత పడింది. ఎస్ఐఆర్ వల్ల మైనారిటీలు అధికంగా ఉన్న జిల్లాల్లో ఓట్ల కోతతో వారిలో అభద్రతాభావం పెరిగింది. దానికి తోడు అధికారంలోకొస్తే 6 నెలల్లోనే యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేస్తామని బీజేపీ తమ మేనిఫెస్టోలో పెట్టడంతో అది ముస్లిం ఓటర్లలో ఆందోళన కలిగించింది. తమ ఓటు చీలిపోతే అది బీజేపీకి లాభిస్తుందని, తద్వారా తమ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందన్న భయం వారిలో నెలకొంది. ఇది ఒక రకంగా మమతా బెనర్జీ ప్రభుత్వానికి అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీనివల్ల తృణమూల్ వైపు ముస్లిం ఓట్లు మరింత ఏకపక్షంగా మళ్లే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఎస్ఐఆర్ ప్రక్రియ బీజేపీని కూడా కుదిపేస్తోంది. మతువా శరణార్థ బెల్టే కమలం పార్టీకి పెద్ద ఆందోళనగా మారింది. ఈ ప్రాంతంలోని 55 నియోజకవర్గాల్లో దాదాపు 1.3 కోట్ల మంది మతువా వర్గం ఓటర్లున్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ తర్వాత మతువా శరణార్థ ప్రాంతాలైన ఉత్తర 24 పరగణాలు, నదియా, ఉత్తర బెంగాల్లో భారీగానే ఓట్లు తగ్గాయి. ఎస్ఐఆర్ వల్ల సుమారు 70% మంది ప్రభావితమయ్యారని ఆ వర్గం పెద్దలు చెబుతున్నారు. 2021లో బీజేపీ గెలిచిన 77 సీట్లలో సగం ఈ ప్రాంతం నుంచే వచ్చాయి. 2024 లోక్సభ ఎన్నికల్లోనూ ఈ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. ఉత్తర బెంగాల్లో మైనారిటీల ఓట్లు భారీగా తగ్గిపోవడంతో మతువా ప్రాంతంలో కలిగే నష్టాన్ని పూడ్చుకోవచ్చని బీజేపీ యోచిస్తోంది. పశ్చిమ బంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ గెలుపు మైనారిటీలు, మహిళలు 24 పరగణాల జిల్లాలపై ఆధారపడి ఉంటాయి. ఈ జిల్లాల్లో దెబ్బ పడ్డంతో కొన్ని డజన్ల నియోజకవర్గాల్లో తృణమూల్కు బీజేపీ పోటీనిచ్చే అవకాశం ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. జంగల్ మహల్ ప్రాంతంలో పెద్దగా ఓట్లను తొలగించకపోవడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
మరోవైపు మైనారిటీ ఓట్లను చీలుస్తాయనుకున్న ఎంఐఎం, ఏజేయూపీ కూటమి కుప్పకూలడంతో బంగాల్ రాజకీయ సమీకరణలు మారాయి. ఎంఐఎం, ఏజేయూపీ పొత్తు విచ్ఛిన్నం కావడంతో మైనారిటీల ఆలోచన దృక్పథం ఒక్కసారిగా మారింది. ఏజేయూపీ నేత హుమాయూన్ కబీర్ను పోలిన ఓ వ్యక్తి బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఓ వీడియో బయటికి రావడంతో అది వివాదాస్పదమైంది. మైనారిటీ ఓట్లను చీల్చి తృణమూల్ కాంగ్రెస్ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ డీల్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ పరిణామంతో ఎంఐఎం, ఏజేయూపీ విశ్వసనీయత దెబ్బతినడమే కాకుండా మైనారిటీ ఓటర్లలో అయోమయం నెలకొంది. ఫలితంగా మైనారిటీలకు ప్రత్యామ్నాయ వేదికను ఏర్పాటు చేయాలన్న ప్రయత్నాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఈ వ్యవహారంతో చీలిపోతాయనుకున్న మైనారిటీ ఓట్లు మళ్లీ టీఎంసీ వైపు కేంద్రీకృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ముర్షిదాబాద్, మాల్దా వంటి జిల్లాల్లో కాంగ్రెస్కు కొంత పట్టు ఉన్నప్పటికీ మైనారిటీ సంఘాలు తృణమూల్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలిపారు.